ஆண்டாள் திருவலிகளே சரணம். கற்றுக்கார வைக்கணங்கள் பல கலந்து செற்றார் தீர்ளையச் சென்று சிலை செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் பொற்கடியே புற்றரவல்குள் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமால் எல்லாரும் வந்து நின் முற்றும் புகுந்து மகிழ்வண்ணன் பேர்பகாரா சிற்றாதே பேசாதே செல்வ பெண்ணாட்டி நீ ఎట్రుకో రంగం పోరళిలో రింబావాయ్. ఈరోజు గోదాదేవి కులవతి గుణవతి గుణసతి అనే గోపికను నిద్రలేపుతుంది. ఈవిడ కృష్ణుడే నన్ను పొందడానికి వ్రతం చేయాలని అని నిర్భయంగా నిద్రపోతున్న గోపిక. ఈ గోపిక వంశంలోని పెద్దలు కర్మించగలిగిన వాళ్ళు, తమ ధర్మం పశు కోసమే అని నమ్మిన వారిని కూడా. ఈ గోపిక తన దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో అందరినీ ఆనందింపజేయగలిగిన గోపిక. లేగ దూడలు కలవి, దూడలు లాగే ఉన్నవి అయినా, ఆవుల మందవి అయినా, ఎన్నింటినో ఆవుల పాలు పెదగలవారు, శత్రువులను బలంతో ఓడించదగిన వారు, పొట్టులను పాము పడగలా ఉన్న అడవిలోని నెమలివరై అందమైన జుట్టు కలదాన లేచి బయటకు రావా, చుట్టాలు చెలికెత్తులు అందరూ వచ్చేశారు, లేచి రమ్మ, అందరూ వచ్చి నీ ముంగిట్లు చేరారు, కృష్ణుడు నామాలు కీర్తిస్తున్నారు, నీకు వినిపించడం లేదా, అయినా ఉలకకుండా పలకకుండా ఎలా ఉన్నావు తల్లి, ఓ సంపన్నులారా, నీ నిద్రకు అర్థమేమిటో చెప్పవమ్మా అంటూ నీ నిద్రకు ఈ భావాన్ని మనకు వివరించింది.